అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలోనే అత్యంత చారిత్రాత్మకమైన అత్యంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకటైన రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఆసుపత్రి చరిత్ర ఏంటంటే చూస్తే, ఈ ఆసుపత్రి 1664 నవంబర్ 16న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా స్థాపించబడింది. మొదట బ్రిటిష్ సైనికులకు వైద్యం అందించడానికి ప్రారంభించిన ఈ ఆసుపత్రి కాలక్రమేణా ప్రజలందరికీ సేవలు అందించే ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిగా ఎదిగింది. 1772లో ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి మార్చబడింది. తరువాత 1835లో ప్రారంభమైన మద్రాస్ మెడికల్ కాలేజీ ఈ ఆసుపత్రితో అనుబంధమైంది. దీంతో ఇది చికిత్స మాత్రమే కాకుండా వైద్య విద్య మరియు పరిశోధనలో కూడా దేశంలోనే ప్రముఖ కేంద్రంగా మారింది. ప్రస్తుతం ఇది భారతదేశంలో మొదటి ఆధునిక ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. అయితే ఈ ఆసుపత్రి ఎక్కడ ఉంది? ఈ ఆసుపత్రి పూనమల్లి హైరోడ్, పార్క్ టౌన్, చెన్నై 600003లో ఉంది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉండడం వల్ల రైలు, బస్సు, మెట్రో ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఆసుపత్రి పరిణామం ఎంత ఉంటుంది? సుమారు 2700 కంటే ఎక్కువ పడకలున్నాయి. రోజుకు సగటున 12,000 మందికి పైగా అవుట్ పేషెంట్లు వస్తారు. వేలాది మంది ఇన్ పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. తమిళనాడులోని అన్ని జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. అయితే ఈ హాస్పిటల్ ఏ విభాగాల్లో చికిత్స అందిస్తుంది? ఈ ఆసుపత్రిలో దాదాపు అన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉంటాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ, ఎండోక్రైనాలజీ, ఆంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ, ఈఎన్టీ, కంటి విభాగం, ఐసీయూ సేవలు, ఇలా అన్ని విభాగాల్లోనూ అనుభవజ్ఞులైన నిపుణ వైద్యులు సేవలు అందిస్తున్నారు. అధిక శాతం పరీక్షలు ప్రభుత్వ పథకాల కింద ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయి. ఈ ఆసుపత్రి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలో దేశంలోనే ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకటి. వేలాది కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించింది. అవయవ దానం కార్యక్రమంలో కూడా తమిళనాడులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, స్ట్రోక్, విషప్రయోగం, తీవ్రమైన గాయాలు, కాలిన గాయాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే చికిత్స అందిస్తారు. అయితే ఈ చికిత్స ఖర్చు ఎలా ఉంటుందని తీసుకుంటే, ఈ ఆసుపత్రిలో ఎక్కువ శాతం వైద్య సేవలు ఉచితంగా లేదా చాలా తక్కువ ఖర్చుతో అందిస్తారు. అందుకే పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమైన ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన రికార్డ్స్ ఏంటంటే ఆధార్ కార్డు, పాత మెడికల్ రిపోర్ట్లు, తీసుకుంటున్న మందుల జాబితా, డాక్టర్ రెఫరల్ లెటర్. రోజు వేలాది మంది రోగులు రావడం వల్ల రిజిస్ట్రేషన్, పరీక్షలు మరియు స్పెషలిస్ట్ డాక్టర్లను కలవడానికి కొంత సమయం పట్టవచ్చు. ఇటీవల ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరమ్మతులు, సిబ్బంది పెంపు మరియు ఇతర మెరుగుదల చర్యలు చేపట్టింది. 1664 నుండి ప్రజలకు సేవలు అందిస్తున్న రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్ర, వైద్య నైపుణ్యం, సూపర్ స్పెషాలిటీ సేవలు మరియు తక్కువ ఖర్చుతో చికిత్స అందించే విశిష్ట ప్రభుత్వ ఆసుపత్రిగా దేశవ్యాప్తంగా పేరు సంపాదించింది. సరైన సమయంలో సరైన వైద్య సేవలు అందించడంలో ఈ ఆసుపత్రి లక్షలాది మంది రోగులకు ఆశాకిరణంగా నిలుస్తుంది.